ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు. నీవు కేవలం భౌతికమైన విషయాల మీదనే దృష్టిని నిలుపుతున్నావా, లేక పైనున్న వాటిని వెతికే వ్యక్తిగా ఉన్నావా? పరలోకం, దేవుడు, అసలు ఇలాంటి ఆలోచనలు నీవు కలిగి ఉన్నావా, లేక ఎప్పుడు కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్నావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితం సరిగ్గానే ఉందా? అపోస్తలుడైన పౌలు కొలసి సంఘానికి వ్రాస్తూ మీరు పైనున్న వాటిని వెతకుడి అని ఎంతో వివరంగా చెబుతున్నాడు. చాలామంది క్రైస్తవులు దేవుని చేరాలనే ఆశ కంటే ఎక్కువగా భూ సంబంధమైన విషయాల మీదే గురి నిలిపేవారుగా ఉంటున్నారు. అది ఎంత మాత్రం మంచిది కాదని మనం గుర్తుంచుకోవాలి. నీవు ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే ఉంటావు, కానీ నువ్వు మరణించక ప్రభుత్వ యుగాలు ఉంటావు. అదే శాశ్వతమైనది కనుక అశాశ్వతమైన ఈ లోక విషయాల మీద దృష్టి పెట్టకుండా శాశ్వతమైన ఆయన రాజ్యమైన పరలోకం మీద దృష్టి పెట్టి వాటిని నువ్వు వెతకాలి. ప్రతి క్రైస్తవుడు గురి క్రీస్తుగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు నీ దృష్టి ఎవరి మీద ఉంచి ఉన్నావు ఒక్కసారి ఆలోచించు మిత్రమా.